సో ఏంటి సిటిఈ అనగానే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదో చాలా మీరంటే కరిక్యులం రిలేటెడ్, లేదంటే యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కాలేజెస్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఫోకస్ చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఏంటి మీ రోల్ ఏంటి? మీరు చెప్తున్నవన్నీ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉన్నాయి. కామన్ మ్యాన్ కనెక్ట్ అవుతున్నాయి, స్టూడెంట్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ రోల్ ఏంటి, అసలు ఏ విధంగా దీన్ని డిజైన్ చేశారు, ఎందుకు ఈ కాన్సెప్ట్ డెవలప్ చేశారు? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అంటే ప్రధానమంత్రి గారి ఆలోచన సబ్కా సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకొని మనం అభివృద్ధి పదంలోకి దేశాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అందరూ అంటే చాలామంది, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెకానిక్, ఆటో మెకానిక్ మీరు చూసుంటే కనుక ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఎటువంటి బైక్ అయినా ఎటువంటి కార్ అయినా ఆయన రిపేర్ చేయగలరు కదా. కానీ ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయి చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇండస్ట్రీకి ఎడ్యుకేషన్కి ఒక గ్యాప్ అనేది వచ్చింది. నా పని ఏమంటే టెక్నాలజీ టూల్స్ యూస్ చేసి ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకొచ్చి సాల్వ్ చేయడం. 5% అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో తగ్గించాలి. ఎలా తగ్గించాలి అంటే ఫస్ట్ మనం స్కిల్ చేయాలి వాళ్ళని. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ ఉండాలి. కానీ ఈ స్కిల్ అనేది మాతృభాషలో ఉంటే చాలా ఫాస్ట్గా అర్థం. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఎవరైతే ఇప్పుడు బయట మీరు రోడ్డు మీద చూస్తే ఆ కార్ మెకానిక్ ఏ భాష వచ్చింది? ఆయన మాతృభాష తెలుగులోని హ్యాపీగా ఒక కారుని రిపేర్ చేసేట్లేదా? అంటే ఆయన దగ్గర స్కిల్ ఉంది. ఆ స్కిల్ అనేది మనము చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కాలేజీలో ఉంటున్నప్పుడే ఆ స్కిల్ అనేది కూడా దానికి జోడిస్తే, అది కూడా మాతృభాషలో జోడిస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఫస్ట్ పుట్టినప్పుడు మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ మీరు ఏం చేయగలరు అంటే ఫస్ట్ మీరు చూసిన వెంటనే కళ్ళు చూడగలరు, వినగలరు, తర్వాత మాట్లాడతారు. సో లాస్ట్ ఇది అంటే మనము ఒక విజువలైజేషన్, ఎవరైనా మనము వినిపించడం, అంటే ఒక విషయాన్ని మాతృభాషలో చెప్పగలిగితే, ఒక విషయాన్ని మాతృభాషలో చూపించగలిగితే సింపుల్గా ఈజీగా ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే చైనీస్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిషర్ సిస్టమ్ అని తీసుకోకుండా వాళ్ళు చైనాలోనే మొత్తం వాళ్ళ తాలూకు మెటీరియల్ అంతా పెట్టుకొని ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే చైనా ఇండియా జీడిపి లెవెల్ ఒకటే ఉండేదండి. ఈరోజు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాతృభాషలో పెట్టుకున్నారని. దానివల్ల ఏం జరిగిందంటే ప్రతి వాళ్ళు స్కిల్ లెవెల్ అయిపోయారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని సింపుల్గా ఈజీగా అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేరే లాంగ్వేజ్ వల్ల ఇబ్బంది ఏంటో నేను మీకు చెప్తాను. సపోజ్గా నేను నా మాతృభాష తెలుగు, అంటే మా తల్లిదండ్రులు మాట్లాడిన భాష తెలుగు, చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల అందరూ మాట్లాడిన భాష తెలుగు. నేను ఇప్పుడు ఇంగ్లీష్లోను హిందీలో మాట్లాడాలంటే ఎవరైనా నాతోటి ఇంగ్లీష్లో మాట్లాడితే నేను అది ఫస్ట్ అర్థం చేసుకొని తెలుగులో దాన్ని తర్జుమా చేసుకొని తెలుగులో నేను ఆలోచించి తెలుగులో దాన్ని మళ్ళీ రీఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఇంగ్లీష్లోకో హిందీలోకో మార్చి బయటికి చెప్పాలి. ఇన్ని లేయర్లు మధ్యలో ఉన్నాయి. ఈ లేయర్లు ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా అద్భుతంగా మాట్లాడగలిగే భాష మీ మాతృభాష. సో ఈ లేయర్లన్నీ ఒక అభిప్రాయం ఏంటంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రధానంగా మొత్తం సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగులో ఒకవేళ నేర్చుకుని వెళ్తే కూడా స్టూడెంట్ అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైమరీ లెవెల్ నుంచి ఇంగ్లీషే అలవాటు చేయండి. అప్పుడు ఆలోచించే విధానం మొత్తం ఇంగ్లీష్ అవుతుంది, లేదా వెస్టర్నైజ్ అవుతుంది, లేదా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక భావజాలం ఈ మధ్యకాలంలో చాలా బలంగా ప్రభుత్వాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని ఎలా మీరు కౌంటర్ చేస్తారు? అంటే కౌంటర్లో చేయట్లేదు. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆల్టర్నేటివ్ అప్రోచ్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంటే, నేను ఎక్కడొక డిస్కౌంట్ చేయట్లేదు. ఇంగ్లీష్ ఈజ్ అ బిజినెస్ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ వేరియస్ కంట్రీస్. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇంగ్లీష్ని మనం నేర్చుకోవద్దని కూడా అనట్లేదు. ఇంగ్లీష్తో పాటుగా మన భాషలను కూడా సంరక్షించుకుంటే లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మీ తల్లిగారితో మీరు మాట్లాడిన లాంగ్వేజ్ మీ మెయిన్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్లోని మీరు ఏమైనా నేర్చుకుంటే చాలా సింపుల్గా ఇచ్చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అనువాదన యూజ్ చేసి ఇంగ్లీష్ మెటీరియల్ని మీరు ఇంగ్లీష్లో ఒక వైపు ఉంటూ రెండో వైపు తెలుగులో కూడా ఉంటుంది. సో ఈజీగా అయిపోద్ది. ఇది ఇంగ్లీష్లో అర్థం కాలేదనుకోండి, మీరు హ్యాపీ తెలుగులో చదువుకుంటారు. సపోజ్ మీకు ఇంగ్లీష్లో అర్థం అయితే గొడవలేదు, ఇంగ్లీష్తో పాటు ఇంకొక 2-3 లాంగ్వేజ్లు కూడా నేర్చుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో భారతదేశం నుంచి కోట్ల మంది టీచర్లు, కోట్ల మంది మెకానిక్లు, కోట్ల మంది సివిల్ ఇంజనీర్లు వీళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయాలనేది మన ప్రధానమంత్రి గారి ఆలోచన. సో ఇలా చేయాలంటే 40 కోట్ల మంది స్కిల్లబుల్ అవ్వాలి. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఈ 3 తప్పనిసరి జరగాలి. కానీ రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ఎక్కువ మంది ఆల్రెడీ అంటే చదువు ఆపేసి ఏదో ఒక కారణాల వల్ల ఇలాగ చాలా ట్రేడ్స్లో ఎక్స్పర్ట్స్లో అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? సో అందుకని మేము ఏం చేసామంటే మెటీరియల్ ఏదైతే ఉందో అది మన భాషల్లో కూడా తెచ్చుకుంటే వీళ్ళందరినీ కూడా ఎంపవర్ చేయొచ్చు. దీంతోపాటు ఇప్పుడు మేము దీన్ని ఒక క్రెడిట్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేసాం. ఈ క్రెడిట్ సిస్టమ్ ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే
ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ అండి. ఈ ఫ్రేమ్వర్క్లోని ఎడ్యుకేషన్తో పాటుగా స్కిల్లింగ్తో పాటుగా ఇన్నోవేషన్, రీసెర్చ్ ఇవన్నీ కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఫ్రేమ్వర్క్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇందులోని ఎగ్జాంపుల్గా అడల్ట్ ఎడ్యుకేషన్ అని ఉంది. అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తెలుగు లేకపోతే వాళ్ళని మాతృభాషలో నేర్చుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొత్త భాష నేర్చుకోవాలంటే ఇబ్బంది కదా. అదే కొత్త భాష నేర్చుకోకుండా మెటీరియల్లే మీ మాతృభాషను ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఇందాక మీకు చెప్పాను, ఆయన బెంజ్ కార్ను కూడా రిపేర్ చేయగలడు. అవును. ఇప్పుడు ఆ కార్ మెకానిక్ ఇందాక చెప్పాను కదా, ఆయననే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మళ్ళీ ఆయన రకరకాల కార్లను రిపేర్ చేసేస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు బట్టి ఇందులోని అద్భుతమైన ఎక్స్పర్ట్ అనుకుందాం. కానీ ఆయనకు వేరే లాంగ్వేజెస్ ఏమి రావు. ఆయనకి మేము ఇప్పుడు ఏం చేస్తామంటే, ఓకే మీరు ఒక కార్ని రిపేర్ చేయగల సామర్థ్యం ఉంది మీకు, అంటే దీనికి ఈక్వలెంట్గా 5 క్రెడిట్లు ఆయనకు అలాగిచ్చి ఈ 5 క్రెడిట్లు ఈక్వలెంట్ ఒక డిప్లొమా అని ఆయనకు ఒక డిప్లొమా ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఏమో జరిగింది, ఆయన ఆ డిప్లొమా తీసుకొని విదేశాలకో లేకపోతే మన దేశంలోనూ ఒక కారు కంపెనీలు ఏదైతే పెడుతున్నారో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుని ఆయన ఈరోజు 20,000 30,000 సంపాదించుకుంటే రేపు ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాం. అందుకని ఎంపవరింగ్ ద సిటిజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవైపు డెవలప్ చేస్తూ, ఎకనామీని ఒకవైపు డెవలప్ చేస్తూ, స్కిల్ లెవెల్ ఎప్పుడైతే మన స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బిలో 45 years ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ మల్టీ స్కిలబుల్ చేసామంటే, మల్టీ లింగ్వల్ చేసామంటే ఒకేసారి దీనిలో అద్భుతమైన ఆపర్చునిటీస్ ఒకేసారి వచ్చే అవకాశం ఉందండి. ఈ దిశగా మేము ముందుకెళ్తాం.